హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ట్రిప్ లో వచ్చేసి లాస్ట్ డే ట్రిప్ అయితే మాత్రం ఇది లాస్ట్ వచ్చేసి మేము మాట్లాడుకున్నది వాటైతే మాత్రం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం. వాళ్ళు ఎక్స్ట్రా పెట్టినది అయితే మాత్రం ఇవైతే మాత్రం కంచి పెట్టారు. శివ కంచి, విష్ణు కంచి, తిరుమలలోనే చెప్పారు. కాకపోతే మాకు తిరుమల అయితే మాత్రం కంచిలోని టైం అయిపోయింది, అందుకని చెప్పేసి అయితే మాత్రం తిరుమల వెళ్ళలేదు. ఇది వచ్చేసి కంచిలో అయితే మాత్రం బస్ ఆగిన చోట అయితే వాష్రూమ్స్ అయితే అస్సలు బాగాలేవు. అందుకని చెప్పేసి మేమైతే బయటకు వెళ్ళి అయితే స్నానంకి అయితే బయటకు వెళ్తున్నాము. ఏంటంటే మామూలుగా అయితే మాత్రం మనకి ఇక్కడ ఆటో ఛార్జెస్ అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా, కానీ ఎందుకో గానీ అక్కడ అంటే మనం ఎక్కువ టైం తిరిగినా కానీ ఒక్కొక్కరికి వచ్చేసి 120 అలా పడింది అంతే. దాంట్లో వచ్చేసి శివ కంచి, విష్ణు కంచి అయితే మాత్రం 2 చూపించేది. లాస్ట్ లో వచ్చేసి అయితే మాత్రం మనకి శారీస్ అవి ఏమన్నా కావాలంటే చూడొచ్చు అని చెప్పేసి అయితే ఆ మూడిటికి అయితే మాత్రం తీసుకెళ్తామన్నారు. అందరం అయితే మాత్రం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం అందరం అయితే మాత్రం ఒక సెల్ఫీ అయితే అలా దిగాము, గుర్తుగా ఉంటదని చెప్పేసి. ఇంకా అయితే మాత్రం ఫస్ట్ అయితే మాత్రం విష్ణు కంచికి అయితే బయలుదేరాము. విష్ణు కంచిలో అయితే మాత్రం 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బంగారు బల్లి ఉంటది కదా, ఆ టెంపుల్. అక్కడ వచ్చేసి అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి ఒక అంతే, మొత్తం ఒక దాంట్లోనే ఒక గుడ్ టెంపుల్లోనే ఉన్నారు అన్ని అయితే మాత్రం. ఇంకా బంగారు బల్లి, ఈ 3 ఒక చోట ఉంటాయి. అమ్మవారు కంచి ఇంకో టెంపుల్ వచ్చేసి అయితే మాత్రం కామాక్షమ్మ అచ్చం టెంపుల్ వచ్చేసి అయితే మాత్రం. ఇంకైతే మాత్రం మన సైడ్ అయితే మాత్రం యూనిఫామ్ ఎలా ఉంటది కదా, మామూలుగా పంజాబ్ డ్రెస్ అలా ఉంటది కదా, ఇటు సైడ్ యూనిఫామ్ చూడండి, లంగా ఓనీలు. ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, అందుకని చెప్పేసి అయితే మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అయితే మాత్రం శివ కంచి, విష్ణు కంచి అని చెప్పాను కదా, విష్ణు కంచికి అయితే ఫస్ట్ వెళ్తున్నాము. ఇంకైతే టెంపుల్స్ అయితే మాత్రం పాతకాలం టెంపుల్స్ అయినా గానీ గోపురాలు అంటే గుళ్ళు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మామూలుగా అయితే సీజన్ లో అయితే మాత్రం చాలా రష్ ఉంటాయంట. ఇప్పుడైతే అంత రష్ గా అయితే లేవు, కొంచెం అయితే ఖాళీగానే ఉన్నాయి. వెంటనే వెళ్ళేసి అయితే మాత్రం వచ్చేసాము. బంగారు బల్లి దగ్గర అచ్చమే అయితే మాత్రం కొంచెం అయితే రష్ గా ఉంది. ఇంకా టెంపుల్స్ లో అయితే మాత్రం అంత రష్ గా అయితే ఏం లేదు. మీరు ఒకటి గమనించారా, మన సైడ్ ఏంటంటే గోపురాలు అవి చాలా తక్కువ ఉండేది. గోపురాలు ఉంటాయి, హైట్ చాలా తక్కువ. నేనే మిస్టేక్ చెప్పాను. అటు సైడ్ ఏంటంటే గోపురాలు ఎక్కువ ఉంటాయంట. ఒక్కో టెంపుల్ కి వచ్చేసి కనీసం 4 దిక్కులు ఉంటే 4 దిక్కులు అయితే మాత్రం టెంపుల్స్ ఉంటాయంట. మేము వెళ్ళాం కదా ఫస్ట్ బంగారు బల్లి, ఆ టెంపుల్ కూడా అయితే మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్ దే అయితే మాత్రం చాలా హైట్ గా ఉన్నాయి గోపురాలు. మళ్ళీ వచ్చేసి కామాక్షి అమ్మవారికి అయితే మాత్రం 4 సైడ్లు అయితే గోపురాలు ఉంటాయంట. అమ్మవారి చాలా హైట్ ఉంటాయి గోపురాలు. అరుణాచలం కూడా అయితే మాత్రం గోపురాలు ఎక్కువ, అసలు 4 సైడ్స్ ఉన్నాయి గోపురాలు. ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఉన్నాయి గోపురాలు కూడా అయితే మాత్రం. ఇంకైతే మాత్రం ఇది ఫస్ట్ చెప్పాను కదా టెంపుల్ అని చెప్పేసి. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ రాగానే అయితే చిల్లర మేము మర్చిపోయి వచ్చేసాము. ఇంకైతే మాత్రం ముందైతే మాత్రం అందరు వెళ్ళారు, మేము కొంచెం వెనక ఆగాము. భాగ్యక్క, నేను, ప్రసన్న అయితే చిల్లర ఎత్తుతుండేసరికి అంతలోకి ట్రాన్స్జెండర్స్ వచ్చారు. అంటే మన సైడ్ ఏంటంటే ఇస్తారు కదా చిల్లర అని చెప్పేసి వాళ్ళని పోయి అడిగితే అంతన ఇస్తా అని చెప్పేసి 200 తీసేసుకొని ఇంక చిల్లర ఇవ్వలేదు. ఇప్పుడే వచ్చామని చెప్పేసి ఇంక చిల్లర ఇవ్వలేదు. ఇంక సరే అని చెప్పేసి అయితే మాత్రం వదిలేసి ఇంక మళ్ళీ ప్రసన్న అయితే వేరే చోటుకి వెళ్ళేసి పూలు తీసుకొని ఇంక వాళ్ళ దగ్గర అయితే చేంజ్ అయితే తీసుకొని వచ్చేసింది. ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లోపలికి వెళ్ళాక పూజారులు కూడా ఇస్తున్నారు, ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళి తీసుకుంటే సరిపోయేది. ఇంకేంటంటే బయటకు వెళ్తే చెప్పలేం కదా, అలా అయితే మాత్రం జరిగిపోయింది. అయితే అమ్మవారికి అయితే మాత్రం పుట్టింటి సారికంట, జస్ట్ అయితే అమ్మవారు పుట్టిల్లు అంట ఇది, అందుకని చెప్పేసి ఇక్కడ వరకు అయితే వచ్చి మళ్ళీ అయితే వెళ్తారంట చెప్తే వాళ్ళు చెప్తుంటే ఇదైతే మాత్రం తీసాను. ఇదైతే మాత్రం ఓన్లీ పెద్ద అన్ని ఏంటంటే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడైతే మాత్రం, శిలలు, విగ్రహాలు కాదు.
అన్ని అయితే స్తంభాలకి లేని శిల లేకుండా అంతా అయితే మాత్రం శిలలే మొత్తం చెక్కేశారు. అంటే లోపలికి ఎంట్రన్స్ కూడా లేనట్టుంది. అంత మరి దేనికి యూజ్ చేస్తారు ఇదైతే తెలియదు, కానీ అచ్చం అయితే మాత్రం శిలలు మొత్తం అంతే ఉంది. ఇదేంటంటే కోనేరు అంట, మనం గుర్తుకుపోయి చూస్తేనే కనిపించిందంట ఈ కోనేరు, కాకపోతే మాత్రం కోనేరు ఉన్నట్టుగా తెలియదంట. మేమైతే మాత్రం కొంచెం లేట్ అయింది అక్కడ, వేరే వాళ్ళు రాపోయేసరికి, అందుకని చెప్పేసి అయితే మేము అట్లా వెళ్ళేసరికి అయితే మాత్రం చూసేసి వచ్చాము. కోనేరు అయితే మాత్రం కొంచెం లోపలికైతే అటు సైడ్ ఉంటుంది, పక్కకైతే కోనేరు చూసేసి అక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చేసాము. ఇదైతే మాత్రం చెప్పాను కదా కామాక్షి అమ్మ గుళ్ళో, ఇదైతే మాత్రం అక్కడైతే మాత్రం అక్కడ ఉండే అంతకుముందు గుడికి చేసిన వాళ్ళది అయితే మాత్రం పెళ్లి రోజు అంట. అందుకని చెప్పేసి ఆ స్వామిది అయితే మాత్రం పెళ్లి రోజు అని చెప్పేసి బాగా అయితే అలంకరణ చేశారు. అసలు ఎంత బాగా అలంకరణ చేశారంటే అంత బాగా అలంకరణ చేశారు. నైట్ కి అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయంట అక్కడ. మరి ఏమేమి సెలబ్రేషన్స్ ఉన్నాయో ఎన్ని తెలియదులే గాని స్టేజ్ అవన్నీ అయితే మాత్రం బాగా కట్టారు. ఒక 1000 మెంబర్స్ అలాగైతే కూర్చోడానికి అయితే మాత్రం ముందు పక్కన అయితే పందిర్లు అలా వేసి అయితే మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ టెంపుల్స్ అయితే మాత్రం చూడదగ్గ టెంపుల్సే. మీరు ఎప్పుడైనా మాత్రం అటు సైడ్ గాని వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూసేసి అయితే రండి. టూర్ వీడియోస్ అయితే మీకు నచ్చినట్లేవు కదా, అసలు అయితే మాత్రం ఎవరు చూడట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఇదే లాస్ట్ టూర్ వీడియో అయితే మాత్రం. రేపు నుంచి డైలీ వ్లాగ్స్ బఫెల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఇంకైతే బయటకు వచ్చాక అయితే మాత్రం షాపులు అయితే ఇలా ఉన్నాయి. మేమైతే పెద్ద ఏం తీసుకోలేదు, అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఒకరు వెళ్తున్నారని చెప్పేసి ఒకరు. లాస్ట్ లో అయితే మాత్రం శివకంచి దగ్గరికి వెళ్ళేసరికి అయితే అక్కడ చూసానులే గానీ అక్కడేం మరిన్ని లేకపోయేసరికి అయితే మాత్రం ఏమి అయితే మాత్రం తీసుకోలేదు. అసలైతే చూడండి టెంపుల్ దగ్గర నుంచి అయితే మాత్రం ఎన్ని కిలోమీటర్ల వరకు అయితే మాత్రం లైటింగ్ వేశారు గొంతులకైతే మాత్రం. ఎంత బాగుందంటే అంత బాగుంది. దర్శనం కూడా అంతే బాగా అయితే అయింది. ఇక్కడ వరకు అయితే విష్ణు కంచి అంట, ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇది దాడితే శివకంచి అంట. శివకంచిలో ఏం పెద్దంత టెంపుల్స్ ఏం లేవండి. అది ఇంకా శివుడు గుడి అచ్చం ఉంది, పక్కన వచ్చేసి చిన్న చిన్న అయితే మాత్రం గుళ్ళున్నాయి. ఎదురుగా అయితే మాత్రం పెద్ద నందిగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే వచ్చేసి పెద్దదైతే మాత్రం గోపురం కడుతున్నారు, ఇంకా కడుతూనే ఉన్నారులే గాని ఇంకా అయిపోలేదు. గోపురం అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. గుడి కూడా కొంచెం పాతగానే ఉంది, కానీ చాలా ఫేమస్ అవ్వడం వల్ల ఏంటంటే బాగున్నాయి. ఇంకొకైతే వచ్చాము, కాసేపు అయితే దర్శనం చేసుకొని బయట కాసేపు అలా కూర్చున్నాము. అక్కడ కూడా ఏదో ఊరేగింపులాగా జరుగు సంథింగ్. అక్కడ ఏంటంటే విష్ణు కంచులో ఏంటంటే కొంచెం అయితే ఏందని అడిగితే లేట్ ఉండడం వల్ల చెప్పారు. ఇక్కడైతే మేమేం అడగలేదు. ఇంకా అయితే మాత్రం చీరలు అవి తీసుకోవాలని అందరూ అంటుంటే సరే ఇంక షాపింగ్ అని చూపిస్తా అంటే వచ్చాము. ఏంటంటే మామూలు సిల్క్ చీరలు అవేమి ఉండవంట, అన్ని పట్టు చీరలే అంట. పెద్ద అయితే మాత్రం ఈ షాప్ లో ఏం పెద్ద బాగా అనిపించలేదు. చీరలు అయితే మాత్రం చూసాంలే కానీ చాలా చీరలు చూసాము, అసలైతే ఎవరికి ఏం నచ్చలేదు. ఎవరో ఒకటి అలా తీసుకున్నారు. నేను కూడా అంత దూరం వెళ్లి తీసుకోపోతే బాగోదు అంతసేపు ఉండని చెప్పేసి సింపుల్ గా తక్కువలో అయితే మాత్రం ఒక చీర తీసుకున్నాను. ఇంకైతే మాత్రం నచ్చలేదని చెప్పేసి మళ్ళీ ఆటో వాళ్ళ దగ్గరకు వచ్చేసి అడిగి ఇంకొచ్చేసి నేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని చెప్తే సరే అని చెప్పేసి లాస్ట్ లో అయితే అక్కడ తీసుకెళ్లారు. చీరలు అయితే బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఏంటంటే 3 నుంచి 10,000 లోపు అయితే మాత్రం పట్టు చీరలు అయితే బాగున్నాయి. ఇంకైతే మాత్రం మేము ఇంకా ఎందుకనో గానీ అంత ఎక్కువ రేట్లు అయితే మాత్రం పెళ్లి పట్టు చీరలకి వాటికైతే మాత్రం చాలా బాగున్నాయి చీరలు అయితే. ఇంకెవరన్నా కొంచెం కొత్తగా కూడా ఉన్నాయి. వ్యూవర్స్ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకునేదే మేలు షాపుల్లో కంటే మాత్రం. షాపుల్లో ఏంటంటే ఎంత అడిగినా గానీ కనీసం 50 రూపీస్ కూడా తగ్గించలేదు. వ్యూవర్స్ దగ్గర ఏంటంటే ఇంకా మనం హోల్సేల్ ఉంటాయి కాబట్టి ఇది కూడా హోల్సేల్ అంగడే, కానీ అయితే రూపాయి కూడా తగ్గించలేదు. తర్వాత లాస్ట్ లో అయితే వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. ఈ వీడియో ఇంతే అండి. ట్రిప్స్ వీడియోస్ అన్ని అయిపోయాయి. సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే.